బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ సీబీఐ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ పై దర్యాప్తు సంస్థల వాదనలు విననుంది సుప్రీంకోర్టు. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం ఈడీ సీబీఐ వాదనలు విన్న తర్వాత తీర్పు వెలువరించనుంది. కవిత బెయిల్ పిటిషన్ పై గతంలో విచారణ జరిగిన సమయంలో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది కోర్టు. ఈడీ సీబీఐకి నోటీసులు ఇచ్చింది. ఇవాళ విచారణలో సీబీఐ, ఈడీ తరపు న్యాయవాదుల సమాధానం, అభ్యంతరాల ఆధారంగా వాదనలు జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ సీబీఐ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ పై దర్యాప్తు సంస్థల వాదనలు విననుంది సుప్రీంకోర్టు. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం ఈడీ సీబీఐ వాదనలు విన్న తర్వాత తీర్పు వెలువరించనుంది. కవిత బెయిల్ పిటిషన్ పై గతంలో విచారణ జరిగిన సమయంలో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది కోర్టు. ఈడీ సీబీఐకి నోటీసులు ఇచ్చింది. ఇవాళ విచారణలో సీబీఐ, ఈడీ తరపు న్యాయవాదుల సమాధానం, అభ్యంతరాల ఆధారంగా వాదనలు జరిగే అవకాశం ఉంది. కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, మరికొద్దిసేపట్లో సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగబోతుంది. ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఉత్కంఠ కనిపిస్తుంది. అంటే కవిత 5 నెలలుగా తీహార్ జైల్లో ఉన్నారు, లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి. సో ఈరోజు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా ఆర్డర్స్ వస్తాయని చెప్పి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా భావిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీకి వాళ్ళంతా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మార్చి 15వ తేదీన ఎమ్మెల్సీ కవితను ఈడీ మొదట అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 11వ తేదీన సిబిఐ కూడా లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసింది. అయితే ఆ తర్వాత ప్రత్యేకంగా కవితకు సంబంధించినటువంటి ఛార్జ్షీట్లను కూడా దాఖలు చేశాయి ఈ 2 దర్యాప్తు సంస్థలు. ఇందులో కీలకంగా ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కవిత కింగ్ పిన్గా ఉన్నారు. ముఖ్యంగా సౌత్ గ్రూప్ పేరుతో ఒక లాబింగ్ను క్రియేట్ చేయడమే కాకుండా 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేయడం, ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల్లో 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మిగతా 50 కోట్ల రూపాయలను ఇతర చోట్ల ఖర్చు పెట్టారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పి దర్యాప్తు సంస్థలు ఇప్పటికే కోర్టుల ముందు స్పష్టం చేశాయి, ఛార్జ్షీట్లో కూడా పేర్కొన్నాయి. అయితే తనను కావాలనే ఈ కేసులో ఇరికించారు, ఇది కుట్రపూరితంగా చేసినటువంటి పనంటూ కవిత పలుసార్లు కోర్టుకు హాజరైనటువంటి సందర్భంలో తను మీడియాకు చెప్పే ప్రయత్నం కూడా చేశారు. సో ఓవరాల్గా చూస్తుంటే అటు ట్రయల్ కోర్టు కావచ్చు, ఢిల్లీ హైకోర్టు కావచ్చు, ఈ 2 కోర్టుల్లో కవితకు బెయిల్ ఇచ్చేటటువంటి విషయంలో తిరస్కరించాయి. ఎందుకంటే కవితకు బెయిల్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా సాక్ష్యాలపైన ప్రభావం ఉంటుంది. అంతేకాదు సాక్షులను సైతం బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు కవిత అంటూ ఈడీ, సిబిఐలు కోర్టు ముందు చెప్పాయి. దాంతో రౌజ్ అవెన్యూ కోర్టు, అంటే ట్రయల్ కోర్టుగా ఉన్నటువంటి రౌజ్ అవెన్యూ కోర్టు, మరోపక్క ఢిల్లీ హైకోర్టు, ఈ 2 కోర్టుల్లో కూడా కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. దాంతో ఇప్పుడు కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత విచారణ సందర్భంగానే సుప్రీంకోర్టు ధర్మాసనం ఈడీ, సిబిఐలకు నోటీసులు జారీ చేసింది. కవిత బెయిల్ పిటిషన్ పైన ఈడీ, సిబిఐలు తమ అఫిడవిట్ను దాఖలు చేయాలని చెప్పి ఇప్పటికే ఈడీ, సిబిఐలు తమ అఫిడవిట్ను దాఖలు చేశాయి. సో వాళ్ళు చెప్తుంది మళ్ళీ కూడా ఇదే విషయం చెప్తున్నారు. అంటే కవితకు బెయిల్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా కేసు పురోగతితో పాటు అటు సాక్ష్యాలు, దాంతోపాటు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని చెప్పి అటు వాళ్ళు అఫిడవిట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. కానీ కవిత తరపున న్యాయవాదులు మాత్రం ఈరోజు వాదనల సందర్భంగా ఖచ్చితంగా ఒక మహిళగా కావచ్చు, రాజకీయ నేతగా, దాంతోపాటు ఏ విధంగానైతే తన ఆరోగ్య పరిస్థితులు కూడా సరిగ్గా లేవు. సో సుదీర్ఘకాలంగా, అంటే దాదాపు 5 నెలల నుంచి జైల్లో ఉన్నారు. పైగా ఈడీ, సిబిఐలు తమ దర్యాప్తును పూర్తి చేసి ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేశాయి. కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి 3వ కోర్టులో, అంటే జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ల ధర్మాసనం ముందు 8వ కేసుగా కవిత కేసు లిస్ట్ అయింది. సో మొదటి గంటలోనే దీనికి సంబంధించినటువంటి
క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.